So next question. A patient with myocardial infarction was recommended statin as a medicine. Why? సో ఇక్కడ చూడండి వాట్ ఈస్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్. మయోకార్డియల్ మీన్స్ మయో మీన్స్ మజిల్, కార్డియల్ మీన్స్ హార్ట్ మజిల్. ఇన్ఫార్క్షన్ ఓకే, డెత్ అయితే అక్కడ ఏమవుతుంది? మజిల్ గనక, హార్ట్ మజిల్ గనక అక్కడ డెడ్ అయితే ఎందుకు అవుతుంది? సో హార్ట్ కంటిన్యూస్ గా పంప్ చేయాలి కాబట్టి కంటిన్యూస్ గా దానికి కూడా ఆక్సిజన్ సప్లై కావాలి బ్లడ్ ద్వారా. సో ఈ రకంగా ఇక్కడ ఏమవుతుందంటే కరోనరీ ఆర్టరీస్ అనేటివి ఉంటాయి. కరోనరీ ఆర్టరీస్ విల్ సప్లై ద ఆక్సిజన్ అండ్ గ్లూకోజ్ టు ద హార్ట్ మజిల్ మయోకార్డియం. ఓకే, సో కాబట్టి ఈ ఆర్టరీస్ ఎప్పుడైతే బ్లాక్ అవుతాయో, ఇక్కడ చూడండి ఫ్యాట్ డిపాజిట్ అయింది, వీటిని అథెరోస్క్లిరోసిస్ అంటారు. సో ఫ్యాట్ డిపాజిట్ ఈ బ్లడ్ వెజల్ యొక్క వాల్స్ లో, ఆర్టరీస్ వాల్స్ లో డిపాజిట్ కావడం వల్ల ఇక్కడ ఈ వే అనేది నేరో అయిపోయింది. సో దాని వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఆర్బీసీ అనేది స్టక్ అయిపోయి ఇక్కడ క్లాట్ అనేది ఏర్పడుతుంది. తర్వాత ఈ ముందు ఉన్న ఏరియాకి బ్లడ్ సప్లై కాదు. ఇక్కడ చూడండి కొంచెం బ్లాక్ గా చూపించిండు. సో అంటే ఇక్కడ ఈ పర్టికులర్ ఏరియాలో బ్లాక్ కావడం వల్ల ఆ కింద ఉన్న హార్ట్ మజిల్ కి ఆక్సిజన్ సప్లై కాక ఆ మజిల్ అనేది చనిపోతుంది అనమాట, డెత్ అవుతుంది, అది ఇన్యాక్టివ్ అయిపోతుంది. సో దాంతో హార్ట్ వీక్ అయిపోతుంది, పంపు చేయలేదు, దాన్ని మనం హార్ట్ అటాక్ అంటాం. ఓకే, సో దాన్ని మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ అంటాం. సో దీన్ని ఇప్పుడు స్టాప్ చేయాలి అంటే మనం ఏం చేయాలి? సో ఈ ఫ్యాట్ డిపాజిట్ ని మనం తగ్గించాలి. ఈ ఫ్యాట్ డిపాజిట్ లో మేజర్ గా ఉండే ఫ్యాట్, ఏం ఫ్యాట్ అది? యాక్చువల్ గా ఎల్డిఎల్ వల్ల ఏర్పడుతుంది. అందులో ఉండే మేజర్ కాన్స్టిట్యూయెంట్ ఈజ్ కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో కనుక అందుకోసమే మనం ఎక్కువ కొలెస్ట్రాల్ తీసుకుంటే మనకి హార్ట్ అటాక్ వస్తుందని చెప్పడానికి గల వన్ ఆఫ్ ద రీజన్ ఏంటిదంటే కొలెస్ట్రాల్ వల్ల ఇలాంటి హార్ట్ బ్లాక్స్ ఏర్పడతాయి. హార్ట్ బ్లాక్స్ వల్ల హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? సో యాక్చువల్లీ బాడీ కొలెస్ట్రాల్ అనేది టూ సోర్స్ వల్ల మనకి వస్తుంది. సో ఫస్ట్ ఏమో అవర్ అవర్ ఓన్ బాడీ కెన్ సింథసైజ్ కొలెస్ట్రాల్ ఫ్రమ్ ఎస్టైల్ కోయే. సో మనం ఎక్కువ ఎక్కువ ఫుడ్ కనుక తీసుకుంటే, అది కార్బోహైడ్రేట్ ఫుడ్ కావచ్చు, ఫ్యాట్ ఫుడ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎక్సెస్ ఫుడ్ బాడీకి అవసరం కన్నా ఎక్కువ తీసుకుంటే ఒబేసిటీ వస్తుంది, అంటే ఫ్యాట్ ప్రొడక్షన్ ఎక్కువగా అవుతుంది, దాంతో పాటు కొలెస్ట్రాల్ ప్రొడక్షన్ కూడా ఎక్కువగా అవుతుంది. ఓకే, సో కనుక అల్టిమేట్ గా మనకి కొలెస్ట్రాల్ ఎక్కువగా ప్రొడక్షన్ అవుతుంది. ఎందుకు అంటే ఎస్టైల్ కోయే, గ్లూకోజ్ తీసుకున్న ఫుడ్ లో ఉన్న గ్లూకోజ్ గ్లైకాల్స్ కి వెళ్తుంది, తర్వాత ఫైనల్ గా పైరువేట్ అవుతుంది, ఎస్టైల్ కోయే అవుతుంది. ఎస్టైల్ కోయే కొంత ఫ్యాట్ గా లిపిడ్స్ సింథసిస్ కి వెళ్తుంది, కొంతనేమో కొలెస్ట్రాల్ సింథసిస్ కి వెళ్తుంది. ఓకే, కొలెస్ట్రాల్ యాక్చువల్ గా చాలా ఎసెన్షియల్, సెల్ మెంబ్రెన్స్ కి చాలా ఎసెన్షియల్. అందుకోసమే మన బాడీ కొలెస్ట్రాల్ ని ఎక్కువగా సింథసిస్ చేస్తుంది. ఓకే, సో దాని వల్ల కూడా మనకు ప్రాబ్లం లేదు. ఎప్పుడైతే మనం బయట నుంచి కూడా ఫుడ్ ద్వారా కూడా కొలెస్ట్రాల్ తీసుకుంటామో అప్పుడు మన బాడీలో ఉన్న ఓన్ ప్రొడక్షన్ ప్లస్ అవుట్ ఎక్స్టర్నల్ సోర్స్ నుంచి వచ్చిన ప్రొడక్షన్ కొలెస్ట్రాల్, ఇవి రెండు కలిసి ఎక్సెస్ గా అయిపోతాయి అన్నట్టు. సో మనం మన ప్రొడక్షన్ ని మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం, కానీ బయట నుంచి వచ్చిన దాన్ని ఏం చేస్తాం మనం? సో అది ఎంత వస్తే అంత బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది. సో దానివల్ల మనకు ప్రాబ్లం ఏమవుతుంది అని అంటే కొలెస్ట్రాల్ ఎక్కువగా అవుతుంది, దాంతో అలాంటి బ్లాక్స్ ఏర్పడే అవకాశం ఉంది అన్నట్టు. ఓకే, సో దాన్ని ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, మనకి అవసరానికి మించి కొలెస్ట్రాల్ ప్రొడక్షన్ అవుతుంది కాబట్టి ఆ కొలెస్ట్రాల్ సింథసిస్ ని ఆపాలి. ఆపడం కోసము కొలెస్ట్రాల్ సింథసిస్ పాత్వే ఉన్నది. ఆ పాత్వేలో ఇంపార్టెంట్ ఎంజైమ్ ఒకటి ఉన్నది, దాన్ని మనం హెచ్ఎంజి కోఏ రెడక్టేజ్ అంటాం. ఈ హెచ్ఎంజి కోఏ రెడక్టేజ్ అనే ఎంజైమ్ ని కనుక మనం స్టాప్ చేస్తే అల్టిమేట్ గా కొలెస్ట్రాల్ ప్రొడక్షన్ కాదు. ఓకే, దీన్ని స్టాప్ చేయడానికి కొన్ని ఎన్హిబిటర్స్ ఉన్నాయి, మెడిసిన్ అది, ఆ మెడిసిన్ పేరే స్టాటిన్. ఓకే, సో దాని మీనింగ్ అది. ఇక్కడ క్వశ్చన్ ఏంటిది మనకి? ఏ పేషెంట్ విత్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అంటే హార్ట్ అటాక్ ఎవరికి వచ్చినా కూడా ప్రతిరోజు కంపల్సరీగా ఒక టాబ్లెట్ వేసుకోవాలి. వాళ్ళు ఓ 2, 3 రకాల టాబ్లెట్స్ వేసుకుంటారు. అందులో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాబ్లెట్ ఏంటిదంటే స్టాటిన్. అది స్టాటిన్ మీన్స్ స్టాప్ చేస్తుంది. దేన్ని స్టాప్ చేస్తుంది? కొలెస్ట్రాల్ సింథసిస్ ని. కొలెస్ట్రాల్ సింథసిస్ ని ఎలా స్టాప్ చేస్తుంది? ఆ పాత్వేని బ్లాక్ చేస్తుంది. పాత్వేని ఎక్కడ బ్లాక్ చేస్తుంది అని అంటే ఈ హెచ్ఎంజి కోయే రెడక్టేజ్ అనే ఎంజైమ్ ని బ్లాక్ చేస్తుంది. ఎంజైమ్ ని పనిచేయకుండా దాన్ని స్టాప్ చేస్తుంది. దాంతో కొలెస్ట్రాల్ ప్రొడక్షన్ ఆగిపోతుంది అన్నట్టు. సో కనుక రెగ్యులర్ గా కూడా కొలెస్ట్రాల్ మనం బ్లడ్ ని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఎవ్రీ 3 months ఒకసారి. ఆ బ్లడ్ లో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉంది అని అంటే కంపల్సరీగా స్టాటిన్ వాడాల్సి ఉంటుంది. రెగ్యులర్ గా వాడుతూ ఉంటారు స్టాటిన్స్. ఓకే, తప్పదు అది.
సో స్టాటిన్ అంటే అది. ఇక్కడ ఇంకొక పాయింట్ చూడండి, ఇట్ ఇన్హిబిట్ ద ఎంజైమ్ హెచ్ఎంజి కోయ రెడక్టేజ్ అన్నారు, కానీ ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉంది. ఈ కొలెస్ట్రాల్ సింథసిస్ లో ఈ ఎంజైమ్, ఇంపార్టెంట్ ఎంజైమ్ హెచ్ఎంజి కోయ సింథేజ్ కూడా ఉంది. రెడక్టేజ్ కన్నా ముందు సింథేజ్ ఉంది, కనుక ఈ రెండిట్లో మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. సింథేజ్ కాదు, రెడక్టేజ్ మాత్రమే. ఓకే, అక్కడ కూడా ఆల్ఫా కీటో అమైనో యాసిడ్ యొక్క రెడక్టేజే వచ్చింది. అది ఆల్ఫా కీటో యాసిడ్ రెడక్టేజ్ వచ్చింది మ్యాపుల్ సిరప్ యూరిన్ డిసీజ్ లో. ఇక్కడ కూడా రెడక్టేజే. ఎందుకు రెడక్టేజే మెయిన్ ఎంజైమ్? ఈ సింథేజ్ ఎందుకు ఎంజైమ్ మెయిన్ ఎంజైమ్ కాదు అని అంటే, ఈ సింథేజ్ కీటోన్ బాడీ ప్రొడక్షన్ లో కూడా పనికొస్తుంది. ఓకే, కీటోన్ బాడీ ప్రొడక్షన్ లో పనికొస్తుంది. ఒక నిమిషం ఉండండి. సో ఇక్కడ చూడండి, కీటోన్ బాడీస్ అంటే మనము స్టార్వేషన్ కండిషన్ లో ఉన్నప్పుడు మన బాడీలో ఉన్న గ్లూకోజ్ అయిపోయింది, గ్లైకోజన్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మన ఫ్యాట్ మీద మాత్రమే డిపెండ్ కావాలి ఎనర్జీ సప్లై కోసము. అలాంటి టైంలో ఫ్యాట్ బ్రేక్ అయిపోతుంది. ఆ బ్రేక్ అయిన ఫ్యాట్ వాటర్ సాల్యుబుల్ కాదు, కాబట్టి ఆ ఫ్యాట్ బ్రేక్ చేసి బ్రేక్ అయిన ఫ్యాట్ పార్ట్స్ ని బ్లడ్ ద్వారా బాడీ మొత్తానికి సప్లై చేయాలి. సో బ్లడ్ ద్వారా సప్లై చేయాలంటే ఇట్ షుడ్ బి వాటర్ సాల్యుబుల్ ఫామ్. ఇట్ షుడ్ బి ఇన్ ద వాటర్ సాల్యుబుల్ ఫామ్. సో ఫ్యాటీ యాసిడ్ వాటర్ లో డిజాల్వ్ కాదు, కాబట్టి ఆ ఫ్యాటీ యాసిడ్స్ ని చిన్న చిన్న పార్ట్స్ గా కట్ చేసి వాటితోని కీటోన్ బాడీస్ ని తయారు చేస్తుంది లివర్. ఆ కీటోన్ బాడీస్ గ్లూకోజ్ లాగా యూజ్ అవుతుంది మనకి. ఓకే, అన్ని టిష్యూస్ లో. సో కాబట్టి ఫ్యాట్ ను బ్రేక్ చేస్తే ఏమొస్తుంది? ఎస్టైల్ కోయ వస్తుంది. మూడు ఎస్టైల్ కోయలను కలిపితే మనకి ఈ 3 టైప్స్ కీటోన్ బాడీస్ వస్తాయి. ఒకటి ఎస్టోఎస్టేట్, బీటా హైడ్రాక్సీ బ్యూటరేటు, ఎసిటోన్. ఈ 3 రకాల కీటోన్ బాడీస్ వస్తాయి. ఎసిటోన్ ఏమో ఎవాపరేట్ అయిపోతుంది, ఇది మనకి ఏ రకంగా యూజ్ కాదు. ఓన్లీ ఎసిటేట్, బీటా హైడ్రాక్సీ బ్యూటరేట్, ఇవి రెండు మాత్రమే కీటోన్ బాడీస్ గా బ్లడ్ లో సప్లై అవుతుంది. బాడీలో ఉన్న అన్ని టిష్యూస్ కూడా గ్లూకోజ్ కి బదులుగా దీన్ని యూజ్ చేసుకుంటుంది. ఎందుకంటే వీఆర్ నాట్ టేకింగ్ ద ఫుడ్. ఓకే, కార్బోహైడ్రేట్ ఫుడ్ మనం తీసుకోవట్లేదు. ఓకే, స్టార్వేషన్ కండిషన్ లో ఉన్నాం, లేదా డయాబెటీస్ కండిషన్ లో ఉన్నాం. డయాబెటీస్ మెల్టస్ ఉన్నా కూడా మనం ఒక రకంగా స్టార్వేషన్, ఎంత ఫుడ్ తీసుకున్నా కూడా అసలు తిండి ఆపేసినాం అన్నట్టే లెక్క. ఓకే, రెండు కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంటాయి. బోత్ స్టార్వేషన్ అండ్ డయాబెటీస్ మెల్టస్ రెండు కండిషన్లు సేమ్ గా ఉంటుంది అన్నట్టు. అందుకోసమే వాళ్ళు ఎంత తిన్నా కూడా మళ్ళీ మళ్ళీ ఆకలి అవుతా ఉంటుంది. ఎందుకు అంటే తీసుకున్న ఫుడ్ డైజెషన్ అవుతుంది, బ్లడ్ లోకి వెళ్తుంది, కానీ అబ్జర్వ్ కాకుండానే బయటకు వెళ్ళిపోతుంది. సో కాబట్టి బాడీ ఏమనుకుంటుంది? తినట్లేదు అనుకుంటుంది, ఎనర్జీ అందట్లేదు కాబట్టి. సో కనుక వాళ్ళు సన్నగా ఉండడానికి కూడా కారణం ఏంటి? బికాస్ కావాల్సినంత గ్లూకోజ్ ని టిష్యూస్ తీసుకుంటలేదు కాబట్టి ఫ్యాట్ మీద డిపెండ్ అవుతుంది. స్టార్వేషన్ కండిషన్ లో ఉన్నామని అది తప్పుగా అనుకుంటుంది అన్నట్టు. ఓకే, సో ఆ రకంగా. సో కనుక ఈ కీటోన్ బాడీస్ యొక్క ఇంపార్టెన్స్ అది స్టార్వేషన్ కండిషన్ లో అవసరం. ఈ కీటోన్ బాడీస్ కూడా సేమ్ ఎంజైమ్ వాడుతుంది చూడండి, హెచ్ఎంజి కోఏ సింథేజ్. సో కనుక మనం కనుక స్టాటిన్ ని యూజ్ చేస్తే ఆ స్టాటిన్ హెచ్ఎంజి కోఏ సింథేజ్ ని ఆపితే కీటోన్ బాడీ ప్రొడక్షన్ కూడా అయిపోతుంది, రెండు ఆగిపోతాయి. సో దట్ ఈస్ వై we have selected only that particular enzyme which is involved in only cholesterol production. ఓకే, కొలెస్ట్రాల్ ప్రొడక్షన్ లో మాత్రమే ఇన్వాల్వ్ అయిన ఎంజైమ్ ఏంటిది? హెచ్ఎంజి కోయ రెడక్టేజ్. సో దీన్ని ఆపామంటే కొలెస్ట్రాల్ ప్రొడక్షన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, సో హెచ్ఎంజి కోయ రెడక్టేజ్ ఉంది. హెచ్ఎంజి కోయ రెడక్టేజ్ ని ఆపేటివి ఏమేమి ఉన్నాయి ఇక్కడ చూడండి. కాంపాక్టిన్, లావోస్టాటిన్. సో చివర్లో అన్నిటికి కూడా స్టాటిన్ 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 అని వస్తుంది. బ్రాండ్ నేమ్స్ వేరుగా ఉంటాయి. మీ ఇంట్లో ఎవరైనా ఈ టాబ్లెట్స్ వాడేది ఉంటే చూడండి, దాని మీద రకరకాల పేర్లు ఉంటాయి, కానీ అన్నిట్లో కూడా స్టాటిన్ అని ఉంటుంది. స్టాటిన్ అని వచ్చింది అంటే దట్ మీన్స్ ఇట్ బ్లాక్స్ ద కొలెస్ట్రాల్ సింథసిస్. ఓకే, సో అది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, nitrogen atoms and carbon atoms of urea in urea cycle are derived from urea cycle. ఇది కంపల్సరీ, ఇందులో నుంచి డెఫినెట్ క్వశ్చన్ వస్తుంది. యూరియా సైకిల్ మొత్తం కూడా గుర్తుపెట్టుకోండి, చాలా ఈజీ మనకి యూరియా సైకిల్. వీ హ్యావ్ ఓన్లీ 5 స్టెప్స్ ఇన్ యూరియా సైకిల్. ఎంటైర్ యూరియా సైకిల్ లో మనకి 5 స్టెప్స్ ఉన్నాయి. వాట్ ఈస్ ద అవుట్కమ్ ఆఫ్ యూరియా సైకిల్? యూరియాలో ఏముంటుంది? NH2 CO NH2. సో దట్ మీన్స్ యూ హ్యావ్ 2 అమ్మోనియా గ్రూప్స్, 1 కార్బన్ డైఆక్సైడ్ గ్రూప్. ఓకే, ఈ 2 అమ్మోనియా గ్రూప్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, ఈ ఒక అమ్మోనియా ఒక కార్బన్ డైఆక్సైడ్ వెరీ ఫస్ట్ స్టెప్ లోనే వస్తాయి. చూడండి, ఇక్కడ ఫస్ట్ స్టెప్ లోనే కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ ఫ్రీ అమ్మోనియా. ఈ ఫ్రీ అమ్మోనియా ఎక్కడి నుంచి వచ్చింది? అమైనో యాసిడ్ల నుంచి ట్రాన్సామినేషన్, డీఅమినేషన్ వల్ల వచ్చింది. ఓకే,
ఇప్పుడు నా మజిల్లో ఉన్న అమైనో యాసిడ్ బ్రేక్ అయిపోతుంది, అందులో ఉన్న అమ్మోనియా గ్రూపు ఆల్ఫా కీటో గ్లూటరేట్కి వచ్చి అది గ్లూటమేట్ గా మారింది. ఆ గ్లూటమేట్ బ్లడ్ ద్వారా వచ్చేసి లివర్ కి చేరింది. లివర్ లో ఆ గ్లూటమేట్ ఏం చేసింది, మళ్ళీ ఆల్ఫా కీటో గ్లూటరేట్ గా మారి డియామినేషన్ జరిగి అమైనో గ్రూప్ ని వదిలేసింది. ఆ అమైనో గ్రూప్ ఏమవుతుంది ఇప్పుడు, అది వెంటనే కార్బన్ డైఆక్సైడ్ తోని కలుస్తుంది మైటోకాండ్రియాలో. కార్బన్ డైఆక్సైడ్ తోని కలిసి కార్బమైల్ ఫాస్ఫేట్ అవుతుంది, సిపిఎస్ 1 ఎంజైమ్. సిపిఎస్ 2 కూడా ఉంటుంది, అది పిరమిడిన్ బయోసింథసిస్ లో వస్తుంది, సేమ్ ఎంజైమ్, సేమ్ రియాక్షన్. రెండు ఐసో ఎంజైమ్స్, అది వేరే పాత్వే, ఇది వేరే పాత్వే. ఓకే, సో ఇక్కడ కార్బమైల్ ఫాస్ఫేట్ సింథటేజ్ 1 అనే ఎంజైమ్ ఏం చేస్తుందంటే కార్బన్ డైఆక్సైడ్ అమ్మోనియాని కలిపి NH2CO వేసింది. ఇంకేం కావాలి, ఇంకొక NH2 కావాలన్నట్టు. ఇంకొక NH2 డోనార్ ఎవరు అంటే ఆస్పర్టేట్. ఆస్పర్టిక్ యాసిడ్ ఒక అమైనో గ్రూప్ ను కూడా డొనేట్ చేస్తుంది. సో కనుక ఈ రెడ్ కలర్ అమైనో గ్రూప్ ఏమో ఫ్రీ అమ్మోనియా అమైనో యాసిడ్ నుంచి వచ్చింది, CO నేమో కార్బన్ డైఆక్సైడ్ నుంచి వచ్చింది, ఈ NH2 ఏమో ఆస్పర్టిక్ యాసిడ్ నుంచి వచ్చింది. సో వాటిని, ఈ 3 ఆటమ్స్ ని కూడా, 2 నైట్రోజన్లు ఒక కార్బన్ ని కంట్రిబ్యూట్ చేసినాయి. ఏంటివి అని అంటే అమ్మోనియా, ఆస్పర్టేట్, కార్బన్ డైఆక్సైడ్. ఓకేనా, అమ్మోనియా నుంచి అమ్మోనియా గ్రూప్ వచ్చింది, ఆస్పర్టేట్ నుంచి రెండో అమైన్ గ్రూప్ వచ్చింది, కార్బన్ డైఆక్సైడ్ నుంచి CO వచ్చింది. మొత్తానికి మనకి యూరియా తయారైంది. ఓకే, ద ఫైనల్ ప్రోడక్ట్ ఆఫ్ ఎనరోబిక్ రెస్పిరేషన్ ఇన్ మమ్మీలియన్స్. ఇది మనకందరికీ తెలుసు. ఏరోబిక్ రెస్పిరేషన్ లో ఏమవుతుంది, గ్లూకోజ్ ఈజ్ కంప్లీట్లీ ఆక్సిడైజ్డ్ టు కార్బన్ డైఆక్సైడ్ వాటర్. ఎలా, బై అండర్గోయింగ్ సిరీస్ ఆఫ్ పాత్వేస్ ఇంక్లూడింగ్ గ్లైకాలసిస్, TCA సైకిల్, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ అండ్ ఆక్సిడేటివ్ ఫాస్ఫోరైలేషన్. ఈ 4 సీక్వెన్షియల్ గా జరుగుతాయి. అప్పుడు మాత్రమే మనకి గ్లూకోజ్ ఈజ్ కంప్లీట్లీ కన్వర్టెడ్ టు కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్. అట్ ద సేమ్ టైం ATP విల్ బి జనరేటెడ్ అవుట్ ఆఫ్ ద రియాక్షన్స్. ఓకే, కానీ ఆక్సిజన్ లేకపోతే ఏమవుతుంది, ఆక్సిడేటివ్ ఫాస్ఫోరైలేషన్, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ ఆగిపోతుంది, దాంతో TCA సైకిల్ ఆగిపోతుంది, దాంతో గ్లైకాలసిస్ కూడా ఎక్కడ దాకా వస్తుంది, పైరువేట్ వరకు వస్తుంది. సో అక్కడ ఆగిపోవాలి అది. కాబట్టి అదేం చేస్తుందంటే పైరువేట్ ని ఎస్టైల్ కోయగా మార్చకుండా పైరువేట్ ఈస్ కన్వర్టెడ్ టు లాక్టిక్ యాసిడ్. ఓకే, ఇన్ మ్యామ్మల్స్. ఇది మనకు ఆల్రెడీ తెలుసు, ఇది చాలా సింపుల్ విషయం. ఎనరోబిక్ గ్లైకాలసిస్ ఇన్ యానిమల్స్, మమ్మేలియన్స్ లో మాత్రము అది కంప్లీట్ గా లాక్టిక్ యాసిడ్. ఇక్కడ గ్లిజరాల్ అనేది ఇచ్చింది, గ్లిజరాల్ కాదు, ఇథైల్ ఆల్కహాల్ ఇచ్చింది. ఇది ఖచ్చితంగా మిస్లీడింగ్ అవుతుంది. ఇథైల్ ఆల్కహాల్ కూడా ప్రొడక్షన్ అవుతుంది, కానీ ఎక్కడ, అది మమ్మేలియన్ సెల్స్ లో కాదు, అది ఈస్ట్ సెల్స్ లో, బ్రీవరేజెస్ లో. ఎక్కడైతే ఆల్కహాల్ ప్రొడక్షన్ కోసం మనం బీర్లు విస్కీలు తయారు చేసే బ్రీవరేజెస్ ఏవైతే ఉంటాయో, ఫర్మెంటేషన్, దానికి సపరేట్ గా ఫర్మెంటేషన్ అన్న పేరు వాడినాం. ఫర్మెంటేషన్ అని రావాలి ఆడ. ఓకేనా, ఎనరోబిక్ రెస్పిరేషన్, ఫర్మెంటేషన్ అవుతుంది. సో ఇథైల్ ఆల్కహాల్ అది కరెక్టే అవుతుంది, అది మమ్మేలియన్ అని వాడకపోతే ఎనరోబిక్ రెస్పిరేషన్ అంటే ఇథైల్ ఆల్కహాల్ కూడా కరెక్టే అవుతుంది. ఇథైల్ ఆల్కహాల్ అండ్ కార్బన్ డైఆక్సైడ్, వాస్తవానికి ఇథైల్ ఆల్కహాల్ తో పాటు కార్బన్ డైఆక్సైడ్ కూడా ప్రొడక్షన్ అవుతుంది, మనకి తెలుసు కదా. మామూలుగా టాడీ ఉంటుంది కదా కళ్ళు, అందులో ఏమవుతుంది, షుగర్ ఉంటుంది. షుగర్ ఎనరోబిక్ ప్రాసెస్ వల్ల అందులో ఉన్న ఈస్ట్ కన్వర్ట్ చేస్తుంది. బేకరీస్ లో కూడా అంతే, బ్రెడ్ ప్రొడక్షన్ లో కూడా అంతే. సో ఏమవుతుంది, దట్ ఈస్ కన్వర్టెడ్ టు ఆల్కహాల్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. సో ఇక్కడ ఓన్లీ మమ్మేలియన్ అనేది వాడడం వల్లనే ఇది లాక్టిక్ యాసిడ్ మాత్రమే అయింది ఆన్సర్. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డెరివేటివ్ ఆఫ్ బీటా క్యారోటిన్. బీటా క్యారోటిన్ ఎక్కడ ఉంటుంది, ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ క్యారెట్స్. క్యారెట్స్ కా కలర్ రావడానికి గల కారణం బీటా క్యారోటిన్. బీటా క్యారోటిన్ మనం క్యారెట్స్ ఐ హెల్త్ కి చాలా మంచిదని ఎందుకు చెప్తున్నాం, బీటా క్యారోటిన్ ఈజ్ ఏ ప్రో విటమిన్ ఆఫ్ ఏ. బీటా క్యారోటిన్ ను మధ్యలో కట్ చేసి 2 పార్ట్స్ గా చేస్తే అదే విటమిన్ ఏ అవుతుంది. ఓకే, సో కనుక క్యారెట్ లో మనకి విటమిన్ ఏ చాలా ఎక్కువగా ఉంటుంది, పుష్కలంగా ఉంటుంది. క్యారెట్ ను ఎంత ఎక్కువగా తీసుకుంటే మనకి విటమిన్ డెఫిషియన్సీ తగ్గిపోయి ఈ పిల్లల్లో ముఖ్యంగా ఐసైట్ బాగా ఉండే అవకాశం ఉంటది. ఓకే, సో కనుక బీటా క్యారటిన్ సర్వ్స్ యాజ్ విజువల్ పిగ్మెంట్. సో బీటా క్యారటిన్ క్యారెట్ మనం తీసుకుంటే ఏమవుతుంది, క్యారెట్ ఇంటెస్టైన్ లోకి వెళ్ళిన తర్వాత బ్రేక్ అవుతుంది, సారీ, బీటా క్యారటిన్ బ్రేక్ అవుతుంది, విటమిన్ ఏ గా కన్వర్ట్ అవుతుంది. విటమిన్ ఏ ఈజ్ నథింగ్ బట్ రెటినాల్. యాక్చువల్ గా అది రెటినోల్. లాస్ట్ లో ఓఎల్ మీన్స్ ఆల్కహాల్ ఫామ్, ఏఎల్ మీన్స్ ఆల్డిహైడ్ ఫామ్, రెటినాయిడ్ మీన్స్ రెటినోయిక్ యాసిడ్ మీన్స్ యాసిడ్ ఫామ్. ఓకే, CH2OH ఉంటే ఓల్ అంటాం, CHO ఉంటే ఆల్ అంటాం, COOH ఉంటే యాసిడ్ అంటాం.
సో ఇక్కడ చూడండి ఇవి 4 ఇవి 3 కూడా యాక్చువల్‌గా ఈ రెటినాయిడ్ అనేది మళ్ళీ రెటినాల్ కిందకి వస్తది. సో ఈ రెండిటిని కలిపి రెటినాయిడ్ అని అంటాం. ఈ 3 ఫార్మ్స్ కూడా విటమిన్ ఏకి సంబంధించిందే. కానీ ఇందులో క్వెషన్ ఏంటిదంటే వాట్ ఈస్ ద ఫాలోయింగ్ డెరివేటివ్ ఆఫ్ బీటా క్యారోటిన్ సర్వ్స్ యాస్ విజువల్ పిగ్మెంట్. కంటిలో మనకి విజువల్ పిగ్మెంట్‌గా వాడేది ఏది? రెటినాలా? రెటినోలా? రెటినోయిక్ యాసిడా? రెండిట్లలో ఏది అనేది ఇప్పుడు చూద్దాము. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటిదంటే మీరు ఇక్కడ చూడండి రెటినా కంట్లో ఉన్నది రెటినా కాబట్టి రెటినాల్ అనేది మనకి విజువల్ పిగ్మెంట్. RETINAL రెటినాల్ ఆల్డిహైడ్ ఫామ్ మాత్రమే విజువల్ పిగ్మెంట్. కానీ మనము తీసుకున్నప్పుడు మాత్రము ఫుడ్ ద్వారా తీసుకున్నప్పుడు మాత్రం ఓల్ ఫామ్ లో ఉంటుంది. ఆ ఓల్ ఫామ్ ఈజ్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ట్రాన్స్పోర్ట్ టు ఐస్ లోకి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. అక్కడ రెటినాకి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. రెటినాలో ఓల్ ఈజ్ కన్వర్టెడ్ టు ఆల్. ఓకే, దెన్ ఇట్ ఎంటర్స్ ద విజువల్ సైకిల్. అప్పుడు మాత్రమే మనం లైట్ లో మనం విజిబిలిటీ అనేది ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఈజీ గుర్తుపెట్టుకోండి. రెటినాల్ రోల్ ఏంటిది? ట్రాన్స్పోర్టేషన్ ఫార్మ్ ఆఫ్ విటమిన్ ఏ. రెటినాల్ ఏం లేదు, అది ట్రాన్స్పోర్ట్ చేసే ఫామ్. అది ఆ ఫామ్ లో మాత్రమే ట్రాన్స్పోర్ట్ అవుతుంది. రెటినాల్ ఏఎల్ ఉంటే అది విజువల్ పిగ్మెంట్. యాసిడ్ ఉంటే రెటినోయిక్ యాసిడ్ ఉంటే ఇట్ యాక్ట్స్ యాజ్ హార్మోన్. అదొక హార్మోన్ లాగా పనిచేస్తుంది. ఓలేమో ట్రాన్స్పోర్టేషన్ ఫామ్, ఏఎల్ ఏమో విజువల్ పిగ్మెంట్, యాసిడ్ ఏమో అది హార్మోన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఆక్సిడేషన్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్ విత్ ఆడ్ నంబర్ ఆఫ్ కార్బన్స్ ప్రొడ్యూసెస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఓకే, సో మనం బీటా ఆక్సిడేషన్ చదివేటప్పుడు ఎప్పుడైనా కూడా బీటా ఆక్సిడేషన్ లో ఏం చదువుతాం? 2 కార్బన్ యూనిట్స్ ఆక్సిడేషన్ అవుతాయి, కట్ అయిపోతాయి అన్నట్టు. ఓకే, సో ఇక్కడ చూడండి బీటా ఆక్సిడేషన్ దిస్ ఈజ్ నార్మల్ కామన్ ఫ్యాటీ యాసిడ్, దట్ ఈస్ పల్మెటిక్ యాసిడ్, పల్మిటోయల్ కోఏ పల్మెటిక్ యాసిడ్. 16 కార్బన్స్ ఉంటాయి. జనరల్ గా మనకి 16 కార్బన్స్ ఉంటాయి. ఓకే, సో ఇందులో 16 కార్బన్స్ ఉంటాయి. సో ఇందులో ఎవ్రీ 2 కార్బన్స్ కి ఒకసారి మనం కట్ చేస్తాం, ఎవ్రీ 2 కార్బన్. సో అందుకోసమే ఇక్కడ ఏమన్నాం? సో ఇది COOH. ఓకే, ఇది ఫంక్షనల్ గ్రూప్. దీని తర్వాత ఉన్న ఫస్ట్ కార్బన్ ఏమంటాం? ఆల్ఫా. సెకండ్ కార్బన్ ని బీటా అంటాం. ఓకే, సో ఇప్పుడు ఈ బీటాని ఆక్సిడేషన్ చేస్తే అంటే దిస్ బీటా కార్బన్ ఈజ్ కన్వర్టెడ్ టు C డబుల్ బాండ్ O. ఇక్కడ చూడండి అదే అయింది. ఇక్కడ చివరిలో ఏమైంది చూడండి, ఇది ఆల్ఫా, ఇది బీటా ఏమైంది? C డబుల్ బాండ్ O అయింది. కాబట్టి ఈ రియాక్షన్స్ ఏమంటాం ఇప్పుడు? బీటా ఆక్సిడేషన్. సో ఇప్పుడు మనం ఇక్కడ బ్రేక్ చేయొచ్చు, ఈజీగా ఇక్కడ బ్రేక్ చేయొచ్చు. బ్రేక్ చేస్తే ఏమవుతుంది? ఎస్టెల్ కోఏ ఫామ్ అవుతుంది. మిగిలింది 14 కార్బన్స్ అలానే ఉంటుంది. ఈ 14 కార్బన్స్ మళ్ళా పైకి వస్తుంది, మళ్ళా బీటా ఆక్సిడేషన్ అవుతుంది, మళ్ళీ ఒక ఎస్టెల్ కోఏ వస్తుంది. సో అలా 7 రౌండ్స్ వచ్చేసరికి ఏమవుతుంది? 7 రౌండ్స్ వచ్చేసరికి 8 పార్ట్స్ గా బ్రేక్ అవుతుంది. 7 కట్ చేస్తే 8 పార్ట్స్ అవుతాయి. 8 పార్ట్స్ అంటే 8 ఎస్టెల్ కోఏలు అవుతాయి. 16 కార్బన్ పల్మెటిక్ యాసిడ్ ఈస్ కన్వర్టెడ్ టు 8 ఎస్టెల్ కోఏ ఆఫ్టర్ టేకింగ్ 7 రౌండ్స్ ఆఫ్ బీటా ఆక్సిడేషన్ సైకిల్స్. ఓకే, 7 సైకిల్స్ ను తీసుకున్న తర్వాత. కానీ ఒకవేళ అది ఇలాంటి 16 ఈవెన్ నంబర్ కాకుండా 17 కార్బన్స్ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇన్ దిస్ కేస్ ఆల్సో ఇట్ ఎంటర్స్ 7 రౌండ్స్ ఆఫ్ 7 cycles of beta oxidation, but you get 15 7 ఎస్టెల్ కోయలు వస్తాయి. ఒకటి మాత్రము 3 కార్బన్స్ ఉన్నది వస్తుంది. ఓకే, ఆ 3 కార్బన్స్ ఉన్నదాన్ని ఏమంటాం? ఇక్కడ ప్రొపియోనైల్ కోయే అంటాం. ఓకే, ప్రొపియోనైల్ కోయే ఇంతకుముందు వీడియోలో కూడా వచ్చింది. ప్రొపియోనైల్ కోయే అనేది 3 కార్బన్స్ ఉన్నది ఇది. సో ఈ ప్రొపియోనైల్ కోయేని ఏం చేయాలి మరి? అది ఎస్టైల్ కోయే కాదు, ఏం కాదు. సో కనుక ఈ ప్రొపియోనైల్ కోయకి 1 more కార్బన్ యాడ్ చేస్తే 4 కార్బన్స్ అవుతాయి. సో ప్రొపియోనైల్ కోయే హ్యాస్ 3 కార్బన్స్. ఇఫ్ యూ యాడ్ another one more carbon dioxide to this propenyl CoA, you get succinyl CoA. ఈ సక్సినైల్ కోయని మనం సింపుల్ గా ఎక్కడ తీసుకెళ్లొచ్చు? టీసీఏ సైకిల్ తీసుకెళ్లి సక్సినైల్ కోయ నుంచి సక్సినేట్, ఫిమరేట్, మ్యాలేట్, ఆక్సాలో ఎస్టేట్ గా మార్చి ఆక్సాలో ఎస్టేట్ ను గ్లూకోనియోజెన్స్ కి పంపించి గ్లూకోజ్ ను కూడా తయారు చేయొచ్చు. ఓకే, సో కనుక మనం తీసుకున్న ఫుడ్ లో ఈవెన్ నంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఉన్న ఫ్యాట్ ఉంటే మొత్తం ఎస్టైల్ కోయలు అవుతాయి. ఆడ్ నంబర్ ఆఫ్ కార్బన్స్ ఉంటే
అన్ని ఎస్టైల్ కోయాలు వస్తాయి కానీ చివరిది మాత్రం అది సక్సినైల్ కోయగా మారి ఫ్యాట్ గ్లూకోనియోజెన్సిక్ కూడా వెళ్తుంది. అంటే మనం ఫ్యాట్ లో ఆడ్ నంబర్ ఆఫ్ కార్బన్స్ కనుక ఉంటే మనం గ్లూకోజ్ ని కూడా తయారు చేసుకోవచ్చు చాలా తక్కువ క్వాంటిటీలో. ఓకేనా? సో కానీ అది రేర్. ఫ్యాట్స్ ఈవెన్ ఆడ్ నంబర్ లో ఉండడం అనేది చాలా రేర్ అది. ఓకే, సో ఇది. సో ఇక్కడ ఏం చేసినాం, ఆడ్ నంబర్ ఆఫ్ కార్బన్స్ గనక ఉంటే అప్పుడు ఏమవుతుంది, మనకి ఎస్టైల్ కోయా వస్తుంది, ప్రొపియోనైల్ కోయా వస్తుంది. ఓకే, 2 × 2 + 2 + 2 + అట్లా మొత్తం 7 వస్తాయి. 14 అయిపోయినాయి, +3 17 అయిపోయినాయి. ఓకే, అంతే. కానీ అన్ని ప్రొపియోనైల్ కోయే కాదు, అన్ని ఎస్టైల్ కోయే కాదు. ఇక్కడ చూడండి, ఇక్కడ కన్ఫ్యూజింగ్ ఇచ్చింది. ఎస్టైల్ కోయా అని ఇవ్వలేదు, తొందరపడి చదవద్దు. ఎసిటో ఎస్టైల్ కోయే అంటే 4 కార్బన్స్ ఉన్న ఎస్టైల్ కోయే ఇది. ఓకే, ఇలా కూడా కాదు. బీటా ఆక్సిడేషన్ లో అన్ని 2 గానే బ్రేక్ అవుతుంది. ఓకే, ఈ ఎస్టైల్ కోయా ఎక్కడొచ్చింది? కొలెస్ట్రాల్ సింథసిస్ లో ఫస్ట్ స్టెప్ అదే, తర్వాత కీటోన్ బాడీస్ లో కూడా ఫస్ట్ స్టెప్ అదే. ఓకే, తర్వాత ద బ్రౌన్ కలర్ ఆఫ్ హ్యూమన్ ఫీసెస్ ఈజ్ డ్యూ టు విచ్ పిగ్మెంట్? సో ఇక్కడ ఆర్బీసీ యొక్క లైఫ్ స్పాన్ ఎంత? 120 డేస్. 120 డేస్ తర్వాత ఆర్బీసీ అనేది లీకీగా మారుతుంది. వాటిని మ్యాక్రోఫేస్ ఎన్గల్ఫ్ చేస్తాయి, ఆర్బీసీని చంపేస్తుంది, డైజెస్ట్ అయిపోతుంది. అందులో ఉన్న హిమోగ్లోబిన్ లో ఉన్న హీమ్ రిలీజ్ అవుతుంది. గ్లోబిన్ మొత్తం ప్రోటీన్ కాబట్టి అది అమైనో యాసిడ్ గా కన్వర్ట్ అయిపోతుంది. మళ్ళీ దాన్ని రీయూజ్ చేసుకుంటుంది, రీసైకిల్ చేసుకుంటుంది. కానీ వాట్ ఈస్ ద ఫేట్ ఆఫ్ హీమ్? హీమ్ ఏం చేస్తుంది అంటే హీమ్ లో ఉన్న ఐరన్ తీసుకుంటుంది. మిగిలిన పార్ఫెరిన్ రింగ్ ఏదైతే ఉందో, ఇక్కడ చూడండి, ఇది ఇది హిమోగ్లోబిన్ బ్రేక్ అయిపోయింది, ఇందులో ఉన్న ఐరన్ ని తీసుకుంది, మిగిలిన పార్ఫెరిన్ రింగ్ ను కట్ చేసి ఓపెన్ చేస్తే ఇలా అవుతుంది. ఓకే, దీన్ని మనం బిల్రుబిన్ అంటాం. ఇది రకరకాల రియాక్షన్స్ లోకి వెళ్ళి ఇది వాటర్ సాల్యుబుల్ గా కన్వర్ట్ అవుతుంది. వాటర్ సాల్యుబుల్ గా కన్వర్ట్ అయ్యి బైల్ డక్ట్ కు వెళ్తుంది, దాని ద్వారా ఇంటెస్టైన్ లోకి వెళ్తుంది లిపిడ్ అబ్జార్ప్షన్ కోసము. తర్వాత ఫైనల్ గా అది ఫీకల్ మ్యాటర్ ద్వారా ఎక్స్క్రీషన్ కూడా అవుతుందని. సో ఇక్కడ రెండు ఫేట్స్ ఉన్నాయి దీనికి, బిల్రుబిన్ కి. అదేంటిదంటే ఫస్ట్ ఏంటిది అని అంటే ఇది యూరోబిలిన్ గా కన్వర్ట్ అవుతుంది. ఓకే, యూరోబిలిన్ గా కన్వర్ట్ అవుతుంది. యూరో అంటే యూరిన్, బిలిన్ అంటేనే బిలిరుబిన్. ఓకేనా? ద క్యారెక్టరిస్టిక్ కలర్ ఆఫ్ యూరిన్ ఈజ్ డ్యూ టు యూరోబిలిన్. యూరిన్ కి ఎల్లో కలర్ రావడానికి గల కారణము మన బాడీలో డెడ్ అయిపోయిన ఆర్బీస్ లో ఉన్న హిమోగ్లోబిన్ లోని హీమ్ అనేది యూరోబిలిన్ గా మారి త్రూ కిడ్నీస్ ద్వారా అవి ఎక్స్క్రీట్ కావడం వల్లనే సో అది ఎల్లో కలర్ ని కలిగి ఉంటుంది. ఓకే, అది యూరోబిలిన్. అలానే ఇంటెస్టైన్ ద్వారా వచ్చింది ఫీకల్ మ్యాటర్ లాగా మారేది కూడా ఉంది. దాన్ని ఏమంటాం అంటే దాన్ని స్టెర్కోబిలిన్ అంటాం. ఇది స్టెర్కోబిలిన్ కి ఈ కలర్ కూడా రావడానికి గల కారణం ఏంటంటే మన లార్జ్ ఇంటెస్టైన్ లో ఉన్న బ్యాక్టీరియా దాన్ని కంప్లీట్ గా కొన్ని రియాక్షన్ ద్వారా దాన్ని కన్వర్ట్ చేస్తుంది. దాంతో అది ఒక బ్రౌన్ కలర్ లాగా మారుతుంది. ఈ బ్రౌన్ కలర్ ఫీకల్ మ్యాటర్ కు బ్రౌన్ కలర్ ఉండడానికి గల కారణం స్టెర్కోబిలిన్. ఓకే, సో అంటే ఏంటి, మొత్తానికి మన బాడీలో ఉన్న బ్లడ్ లో ఉన్న హీమ్ వల్లనే యూరిన్ కి ఫీకల్ మ్యాటర్ కి రెండింటి కూడా కలర్ వస్తుంది. యూరిన్ కలర్ రావడానికి గల కారణం యూరోబిలిన్, ఫీకల్ మ్యాటర్ కి ఆ కలర్ రావడానికి గల కారణం ఏంటంటే స్టెర్కోబిలిన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, యూరోబిలిన్, స్టెర్కోబిలిన్. ఓకే, ఇక్కడ ఫీకల్ మ్యాటర్ అడిగింది కాబట్టి స్టెర్కోబిలిన్, అదే యూరిన్ అడిగేది ఉంటే యూరోబిలిన్ అని పెట్టాల్సింది. ఓకే, ఏ యంగ్ చైల్డ్ హ్యాస్ emaciation of body, dry and wrinkled skin, and thinning of limbs. ఓకే, దీస్ సిమ్టమ్స్ ఆర్ రిలేటెడ్ టు, ఇది మనకి న్యూట్రిషన్ లో వచ్చింది. ఓకే, క్వాషియార్కర్, మరాస్మస్ అని రెండు, క్వాషియార్కర్, మరాస్మస్, ఒబేసిటీ, ఇవి మూడు కూడా మాల్ న్యూట్రిషన్ యొక్క డిజార్డర్స్. ఓకే, క్వాషియార్కర్, మరాస్మస్. క్వాషియార్కర్ అంటే ఏంటిది? ప్రోటీన్ తక్కువగా ఉండడం. ఓకే, మరాస్మస్ అంటే ఏంటిది? ఎనర్జీ తక్కువగా ఉండడం. ఓకే, సో ఇక్కడ సో క్వాషియార్కర్ లో ఏమవుతుంది, వాడికి ప్రోటీన్ తక్కువగా ఉంటుంది. అంటే వాడు పాలు తాగడం ఆపేశాడు అన్నట్టు వాడు. ఓకే, సో ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత మదర్ మిల్క్ మీద డిపెండ్ కారు కాబట్టి వాళ్ళు బయట నుంచి ఫుడ్ తీసుకుంటారు కాబట్టి
వాళ్ళకి కావాల్సినంత ప్రోటీన్ మదర్ మిల్క్ నుంచి అయితే సప్లై అయ్యేది. మదర్ మిల్క్ వాడు మానేసిండు. కాబట్టి బయట నుంచి తీసుకునే సెరియల్స్ అవి ఏవైతే ఉన్నాయో వాటితో పాటు కొంత ప్రోటీన్ ఫుడ్ కూడా తీసుకోవాలి. ఆ ప్రోటీన్ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల వాని బాడీ గ్రోత్ అనేది ఉండదు. వాడు ఎంత వెయిట్ ఉంటే అన్ని గ్రామ్స్ ప్రోటీన్ నార్మల్‌గానే మనమే తీసుకోవాలి. వాడు గ్రోత్ స్టేజ్‌లో ఉన్నాడు కాబట్టి అంతకన్నా డబుల్ ప్రోటీన్ తీసుకోవాలి. సో, కనుక కావాల్సినంత ప్రోటీన్ తీసుకోకపోతే అండర్ డెవలప్డ్ కంట్రీస్‌లో వాళ్ళకి క్వాషియార్కర్ వస్తుంది. అంటే వాళ్ళు సరిగ్గా డెవలప్‌మెంట్ గారు. సో, ఇక్కడ చూడండి క్వాషియార్కర్ అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. అదేంటిది? వీన్డ్ ఆఫ్ మిల్క్ అంటే మిల్క్ తాగడం వదిలేసిన వాళ్ళు. అంటే 2, 3 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు. క్వాషియార్కర్ అనగా 2, 3 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఇగో ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంటుందో, తక్కువ ప్రోటీన్స్ తీసుకుంటారో, ఓకే. ఫుడ్ తింటుండు. కానీ అందులో మాత్రం ప్రోటీన్స్ లేవు. కావాల్సినంత ప్రోటీన్స్ లేవు. సో, దాంతో ఏమవుతుందంటే గ్రోత్ అనేది ఆగిపోతుందన్నట్టు. సో, దాన్ని క్వాషియార్కర్ అంటాం. దీని క్లినికల్ సింప్టమ్స్ ఏమున్నాయి? స్టంటెడ్ గ్రోత్, ఓకే. ఎడిమా అంటే బాడీలో ప్రోటీన్ తక్కువైతే ఏమవుతది? బ్లడ్ ప్రోటీన్ తగ్గుతది. సీరం ప్రోటీన్ తగ్గితే ఏమవుతది? సీరం యొక్క ఆస్మోలారిటీ అనేది తగ్గుతది. దాంతో బ్లడ్‌లో ఉన్న వాటర్ అంతా కూడా టిష్యూస్‌లోకి వెళ్ళిపోయి బాడీ అంతా స్వెల్లింగ్ అవుతది. ఓకే. సో, హ్యాండ్స్, లెగ్స్ ముఖ్యంగా బాడీ స్వెల్లింగ్ వచ్చింది అంటే దాని మీనింగ్ మనకి మేబీ మన బ్లడ్‌లో ఉన్న ప్రోటీన్స్ కావాల్సినంత కాన్సంట్రేషన్‌లో లేవన్నట్టు. డయేరియా వస్తుంది. డిస్కలరేషన్ వస్తుంది. డిస్కలరేషన్ ఆఫ్ హెయిర్ అండ్ స్కిన్, ఎనీమియా వస్తుంది. ప్రోటీన్ తక్కువగా ఉంది కాబట్టి ఆర్బీసీ ప్రొడక్షన్ కాదు. యాపతీ అండ్ మూన్ ఫేస్ వస్తుంది. ఓకే. సో, ఇదొకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత మరాస్మస్ ఇచ్చిండ్రు. దీనికి కూడా ఎగ్జాక్ట్‌లీ సేమ్ సింప్టమ్స్ ఉంటాయి. కానీ తేడా ఎక్కడొస్తుంది అంటే మరాస్మస్ అంటేనేమో అండర్ 1 ఇయర్. అంటే మిల్క్ తాగే పిల్లల్లోనే వస్తుందంట. అంటే వానికి కావాల్సినంత ప్రోటీన్ ఉంది. కానీ ఎనర్జీ లేదు. అంటే ప్రోటీన్ క్వాంటిటీ కావాల్సినంత ఉంది. కానీ కావాల్సినంత ఫుడ్ తీసుకోవట్లేదు వాడు. సరిపోవట్లేదు అది. ఎనర్జీ సరిపోవట్లేదు. సో, ఎనర్జీ డెఫిషియన్సీ, క్యాలరీ డెఫిషియన్సీ అయితే మరాస్మస్, ప్రోటీన్ డెఫిషియన్సీ అయితే క్వాషియార్కర్. ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ సేమ్ ఉంటది. కాకపోతే క్వాషియార్కర్ ఏమో కొంచెం పెద్ద పిల్లగాడు. తర్వాత మరాస్మస్ ఏమో చిన్న పిల్లలు. పాలు తాగే ఏజ్‌లో ఉన్న పిల్లలు. ఓకే. సో, ఇది. సో, ఇక్కడ ఈ సింప్టమ్స్ జనరల్‌గా మరాస్మస్ అని. ఇది కొంచెం చూసుకోవాలి మీరు జాగ్రత్తగా. తర్వాత ఇన్‌అప్రోప్రియేట్ సెక్రీషన్ ఆఫ్ ఏడీహెచ్ హార్మోన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఏడీహెచ్. ఏడీహెచ్ అనే హార్మోన్ ఎక్కడొస్తుంది? ఎండోక్రైనాలజీలో. సో, ఆర్గన్స్ ఆఫ్ ద ఎండోక్రైన్ సిస్టమ్. ఎండోక్రైన్ సిస్టమ్ మనకు పైనుంచి కింది వరకు కూడా చాలా చాలా ఎండోక్రైన్ ఆర్గాన్స్ ఉంటాయి. అవి రకరకాల హార్మోన్స్‌ని సెక్రీట్ చేస్తాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క చాలా ఫంక్షన్స్ ఉంటాయి. సో, బ్రెయిన్ నుంచి స్టార్ట్ చేస్తే హైపోథాలమస్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ గ్లాండ్ అది. ఓకే. హైపోథాలమస్ అనేది ఎక్కడుంటుందో కూడా తెలీదు. అదొక రీజియన్ అది. అది అన్నిటిని కంట్రోల్ చేస్తుంది. బ్రెయిన్ తర్వాత వెంటనే ఉండేది పిట్యూటరీ గ్లాండ్. ఈ పిట్యూటరీ గ్లాండ్‌ని మనం మాస్టర్ గ్లాండ్ అని అంటాం. ఈ పిట్యూటరీ గ్లాండ్ మొత్తం అన్ని గ్లాండ్స్‌ని కూడా కంప్లీట్‌గా కంట్రోల్ చేస్తుంది. ఏ గ్లాండ్ పని చేయాలన్నా, ఏ గ్లాండ్ ఏ హార్మోన్‌ని రిలీజ్ చేయాలన్నా కూడా పిట్యూటరీ గ్లాండ్ నుంచే సిగ్నల్ రావాలి. సో, ఇది బ్రెయిన్‌కి అటాచ్ అయ్యి ఉంటుంది. చిన్న పార్ట్ లాగా ఉంటుంది. ఈ పిట్యూటరీ గ్లాండ్ మామూలుగా ఏమవుతుందంటే అందులో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటేమో సో, ఇక్కడ పిట్యూటరీ గ్లాండ్‌లో యాంటీరియర్ పిట్యూటరీ ఉంటుంది. ఒక వై ఒక స్ ఒక లోబు, రెండో లోబు పోస్టీరియర్ పిట్యూటరీ ఉంటుంది. యాంటీరియర్ పిట్యూటరీ చాలా హార్మోన్స్ రిలీజ్ చేస్తది. అందులో ఇంపార్టెంట్ ఈ గ్రోత్ హార్మోన్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. దట్ మీన్స్ ఇట్ విల్ స్టిమ్యులేట్ ద థైరాయిడ్ టు ప్రొడ్యూస్ థైరాక్సిన్. అంటే దీని వల్లనే ఈ హార్మోన్ పోయి థైరాయిడ్ మీద పనిచేస్తుంది. అప్పుడు థైరాక్సిన్ హార్మోన్ వస్తుంది. తర్వాత ఏసీటీహెచ్. ఏసీటీహెచ్ అంటేనేమో ఇది అడ్రినల్ మెడ్యులా మీద పనిచేస్తుంది. సారీ, కార్టెక్స్ మీద పనిచేస్తుంది. కార్టికోస్టెరాయిడ్స్ వస్తాయి. ఫోలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఇదేం చేస్తుంది? గొనాడ్స్ మీద పనిచేస్తుంది. అంటే హ్యూమ ఆహ్, ఆహ్, ఏది ఫీమేల్‌లో అయితేనేమో ఓవరీస్, మేల్స్‌లో అయితేనేమో సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ టెస్టికల్స్ మీద పనిచేస్తుంది. ఓకే. ల్యూటినైజింగ్ హార్మోన్ ఇది కూడా ఒక గొనాడల్ హార్మోన్, సెక్స్ హార్మోన్ ఇది. ఆ తర్వాత ప్రొలాక్టిన్ ఏమో మిల్క్ ప్రొడక్షన్ కోసం ఇలా ఉంటది. ఈ పోస్టీరియర్ పిట్యూటరీలో మాత్రం 2 ఇంపార్టెంటివి ఉన్నాయి. ఒకటేమో ఆక్సిటోసిన్, రెండోది వాసోప్రెసిన్. వాసోప్రెసిన్‌ని మనం ఇంకేమంటామంటే దీన్నే యాంటీ డైయూరెటిక్ హార్మోన్ అని కూడా అంటాం. యాంటీ డైయూరెటిక్ హార్మోన్ అంటే ఏం చేస్తుంది? ఈ హార్మోను మన బాడీలో ఉన్న వాటర్‌ని
ఎక్కువగా ఉంటే బయటికి పంపిస్తది, తక్కువగా ఉంటే రిటైన్ చేస్తుంది. అది కిడ్నీ మీద పనిచేస్తుంది. సో, అప్పుడేమవుతుంది యాంటీ డయాబెటిక్ హార్మోన్ గనుక ప్రొడక్షన్ కాకపోతే మన బాడీలో ఉన్న ఎక్సెస్ వాటర్ బయటికెళ్ళిపోయి మనకి ఒక కండిషన్ వస్తుంది. దాన్ని డయాబెటిస్ ఇన్సిపిడిస్ అంటామన్నట్టు. చాలా ఎక్కువ యూరిన్ వేస్ట్ అవుతా ఉంటుంది.